నమస్తే ఇమేజ్ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. అనాథవరంలో ఏటీఎం చోరీకి దొంగల విఫలయత్నం. సీసీ కెమెరా, వైర్లు, ప్రింటింగ్ మిషన్ ధ్వంసం. కూటమి 2 ఏళ్ల పాలనలో అభివృద్ధి సంక్షేమం జోడు గుర్రాల పరుగులు. ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు. లోకేష్ దృష్టికి సమస్య. 24 గంటల్లో విద్యుత్ సౌకర్యం. అవిడి కుటుంబానికి 7 స్తంభాలతో కనెక్షన్. యానంలో మంత్రి క్యాంపు కార్యాలయానికి భూమి పూజ. 60 లక్షలతో నిర్మాణం. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం మండలం అనాథవరంలో ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ వద్ద ఏటీఎంలో నగదు చోరీకి దొంగల విఫలయత్నం. ఏటీఎం వద్ద సీసీ కెమెరా, వైర్లు, ప్రింటింగ్ మిషన్ ధ్వంసం. దర్యాప్తు చేస్తున్న పోలీసులు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. నేను ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ అనాథవరం బ్రాంచ్ మేనేజర్ అండి, హిమబిందు. ఇక్కడ మా ఏటీఎం దొంగతనానికి ప్రయత్నించారు. వచ్చిన వ్యక్తి మొత్తం పాస్బుక్ ప్రింటర్ అదంతా ధ్వంసం చేశాడు. ఫైర్లన్నీ పీకేశాడు. అవి పక్కనే ఉన్న మీటర్స్ అవన్నీ కూడా ధ్వంసం చేశాడు. సెక్యూరిటీ అలారం మోగింది. దాదాపు 2:50 ఆ టైంలో, అర్ధరాత్రి 2:50 ఆ టైంలో అలారం మోగింది. అతను వచ్చి మొత్తం అంతా పీకేశాడు. వైర్లు అలారం మోగడంతో భయపడి వైర్లన్నిటిని కట్ చేశాడు. ఇప్పుడు ఎంతవరకు పోయింది ఏంటి అనేది మేము ఇంకా చెక్ చేస్తున్నాము. క్లూస్ టీమ్ వాళ్ళు వచ్చాక దాన్ని బట్టి మేము పూర్తి రిపోర్ట్ ఇస్తాము. చేసామండి. పోలీసులు వచ్చారు, అదంతా ఎంక్వైరీ చేస్తున్నారు, చూసుకుంటున్నారు ఏమేమి పోయినాయి ఏంటి. సీసీ ఫుటేజ్ అంతా కరెక్ట్గానే వర్క్ అవుతుంది. బర్గ్లరీ అలారం వర్క్ అవుతుంది. అలారం మోగింది. దాన్ని బట్టి మేము మనుషులు పంపించాము ఇక్కడికి. వాళ్ళు వచ్చి మొత్తం అంతా చెక్ చేశారు. అవి ఒక వ్యక్తే వచ్చాడు. అతను వచ్చి అవన్నీ కూడా పీకేశాడు. లైన్స్ అవన్నీ కూడా పీకాడు. ఫస్ట్ ఏటీఎంని చేయడానికి చూశాడు. అది రాకపోవడంతో పాస్బుక్ ప్రింటర్ని అంతా పగలగొట్టేశాడు. తూర్పుగోదావరి జిల్లా రాయవరం మండలం కూటమి 2 ఏళ్ల పాలనలో అభివృద్ధి సంక్షేమం జోడు గుర్రాల పరుగులు తీస్తున్నాయని మండపేట ఎమ్మెల్యే రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్ వేగుల జోగేశ్వరరావు అన్నారు. ఇంటింటా ప్రచార కార్యక్రమంలో భాగంగా మండలంలో సోమేశ్వరం, రాయవరం గ్రామాల్లో ఎమ్మెల్యే వేగుల కూటమి నాయకులతో కలిసి పర్యటించారు. కూటమి ప్రభుత్వం గత 2 ఏళ్లలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల వివరాలను ప్రజలకు వివరించారు.
ఈ మేరకు ప్రత్యేకంగా ముద్రించిన కరపత్రాలను ప్రజలకు పంపిణీ చేశారు. అనంతరం నేతన్న సేవలో పథకం ద్వారా చేనేత కార్మికులకు 25,000 ఆర్థిక సహాయం అందించడంతో పాటు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సౌకర్యం కల్పించినందుకు జయశంకర్ చేనేత సహకార సంఘం వద్ద ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. సహకార సంఘం తరపున ఎమ్మెల్యే వేగుళ్లను కూటమి నాయకులు ఘనంగా సత్కరించారు. సైడ్ నుంచి ఏంటి, సైడ్ నుంచి సత్యనారాయణ ఇంకా వెనకెళ్ళు. మరి చేనేత మరి భువనేశ్వరి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, మన పవన్ కళ్యాణ్ గారికి, ఇతర పెద్దలకు కృషి చేస్తున్నందుకు చాలా అభివృద్ధి పథకంలో నడుస్తుంది వాస్తవం. అందుచేత వారందరికీ నేను మరి ఎలా ఎందుచేతంటే ఈ మండలానికి 105 మంది, మండపాట నియోజకవర్గానికి 115 మందికి చేనేత పారిశ్రామికులకు నేతల సేవలో లబ్ధి పొందారంటే ఎంతో గర్వమైందని చెప్తున్నాం. అలాగే ఈ యొక్క రాయారం గ్రామంలో మన 72 మంది అంటే 18 లక్షల రూపాయలు మరి నేతల సేవలో మరి అందజేశారంటే వారికి ప్రభుత్వానికి గౌరవిస్తున్న నారా చంద్రబాబు నాయుడు గారికి, మరి వేగుల జోగేశ్వర గారికి, రాంబాబు గారికి మరి ఎంతో అభివృద్ధి చేస్తున్నారు. మా సంస్థ రోజు మరి అడుగు తెలుసుకుంటారు ఈ సంస్థ ఎలా నడుస్తుంది, ఈ సంస్థ ఎప్పుడు మరి ప్రగతి పత్రంలో నడుస్తుందని. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం అవిడి గ్రామానికి చెందిన గోటేటి రామమూర్తి కుటుంబం సమస్యలను మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకెళ్లడంతో అధికార యంత్రాంగం తక్షణమే స్పందించింది. ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పర్యవేక్షణలో కుటుంబానికి 24 గంటల్లో విద్యుత్ సౌకర్యం కల్పించారు. ఇందుకోసం 7 విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేసి కనెక్షన్ ఇచ్చారు. అలాగే P4 పథకం కింద 5 లక్షల వ్యయంతో పక్కా ఇంటి నిర్మాణానికి హౌసింగ్ అధికారులు చర్యలు ప్రారంభించారు. పేదల సమస్యలు తెలిసిన వెంటనే స్పందిస్తున్న మంత్రి నారా లోకేష్ కు ఎమ్మెల్యే సత్యానందరావు కృతజ్ఞతలు తెలిపారు. 4,000 రూపాయలు వైఏపీ పెన్షన్, అది కాకుండా వీరు అర్హులు ఇంకా దివ్యాంగుల పెన్షన్ పొందడానికి అర్హత ఉంది. ఎక్స్పెండ్ అయిపోయింది. మళ్ళీ మా బామ్మకి ఇంకో డాక్టర్ తీసింది. ఇంకా మరి ఏదో మరి చర్య మొత్తం జరగాలి కదండి. మరి తెలుగుదేశం పార్టీ అందరూ వచ్చారు కదండి. జిల్లా కలెక్టర్ గారి దగ్గరికి మొత్తం అందరూ వచ్చారు. గ్రామంలో నాయకులు పెద్దలు అందరూ కలిసి చేశారు కదా. ఏం వాయిస్ తగ్గిపోతుంది అక్కడ వీక్నెస్ మీద ఇంకా కూడా అదిలా పెట్టేసి పంచాయతీ సెక్రటరీ కానీ ఎండో పంచాయతీ సెక్రటరీ కూడా సెక్రటరీ గారు ఇప్పుడు బ్లడ్ కింద సీరియస్ ఇల్నెస్ కింద పంపించచ్చు. పంపించి స్పెషల్ గా 50,000 మెన్స్ ఉంది కదా, దానికి పంపించు. ఆవిడేమో కళ్ళు కనిపించాయి కాబట్టి దివ్యాంగుల పెన్షన్ పంపించాను. అది సదరానికి పంపించాను, స్లాట్ సదరం స్లాట్ బుక్ చేయవాడికి. ఇప్పుడేమో నేను చెప్తాను ఎండవర్ గదిని డిఎంఎడ్ చోరికి ఎలా ఉన్నాయి సార్, పెన్స్ ఉన్నాయి కాబట్టి ఈ గది బట్టి ఉందా. ఇది 2 గదులు ఉంటే 2 గదులు స్లాబ్ వేసుకొచ్చి వచ్చేస్తాయి కదా, ఈజీగా ఉంటది. ఎన్నాళ్ళు లేవగల మన ఇల్లు 2 నెలల లోపల ఇచ్చేయాలి. మా ఊరు సహకరిస్తారు. మేస్త్రులు కూడా మేము పెట్టేస్తాం. పేమెంట్ అనేది ఏంటనేది ఒకసారి దాంతో కరెక్ట్గా మాట్లాడదాం. దాన్ని మీరు ఫాలోఅప్ చేసుకోండి.
మన వాళ్ళు ఎవరో బాధ్యత తీసుకుని ముందుకు తీసుకెళ్తారు. దానికి సపోర్ట్ ఏమైనా ఉంటే నేను చూస్తాను. రాంబాబు స్టాండ్ ఇలాంటి ఏమైనా ఉంటే మన ఉంటారు కదా మన అసలు ఇలాంటి ఏమన్నా కంప్లైంట్ చేసేసి ఇందులో పెట్టి మనం వాళ్ళకి మన అన్నదానికి మాట కంప్లీట్ చేయాలి. లోకేష్ బాబు మాట 2 నెలల్లో పూర్తి చేయాలి. కొంచెం ఎక్కువ తక్కువైనా ఇల్లు కూడా పూర్తి చేయండి చేస్తాం. ఒకసారి ఎంఆర్ కూడా చేయండి. ఏమంటే అంటే తలుపు మీ గదిలోకి ఉంటది. బాత్రూమ్ బయట పెడతారు కానీ తలుపు ఈ లోపల బెడ్రూమ్ నుంచి వెళ్ళొచ్చు. ఇక్కడే సెట్ చేసి ఉండమన్నారండి. ఇంకా అదే సేఫ్టీగా ఉంటుంది. ఇప్పుడు అక్కడక్కడ దూరం చేసి వెళ్ళి కట్టి దగ్గరలో ఉన్న దారి రండి మరి దూరం అది ఎమ్మెల్యే చెప్పినట్టు మీకు అనుకూలంగా పక్కన షెడ్ వేసేసి చేద్దాం. బిల్డింగ్ లో మీకు వాల్ కట్టి పైన స్లాబ్ వేసేసి ప్లాస్టింగ్ అన్ని వచ్చేస్తాయి. ఎలక్ట్రిఫికేషన్ వాట్సాప్ అన్ని వచ్చేస్తాయి. పెంచడానికి అవసరం చాలు ముగ్గురే కాబట్టి మెయింటైన్ చేసుకోవాలి. బాత్రూమ్ ఇవ్వండి, గదులు శుభ్రంగా చేసి పైన వాటర్ ఫెసిలిటీ ఇచ్చి అటాచ్ పెట్టేసుకుంటే వీళ్ళ కుటుంబం వరకు సరిపోతుంది. ఇంకో రకమైన సహాయం చేద్దాం కాదు. దీని వరకు ఇది చేయండి, ప్లీజ్ చేయండి, కొంచెం ఫాస్ట్ గా చేయండి. మళ్ళీ మాట్లాడకూడదు. అమ్మ గ్యాస్ నీకు కూడా దాంట్లో పెట్టాలి. ఎందుకంటే వీళ్ళాడుకోవడం కాదు, దానికి సంబంధం లేదు. నీ కులం కాదు, నీ మతం కాదు, నీకు కావాల్సిన కాదు. దూరం ఉంటే ఆవిడేమో బీసీ కమ్యూనిటీ, వీళ్ళేమో బ్రాహ్మణి. చాలా దాన్ని జాట్ చేసి అన్ని చేసి సహకారాలు కట్టుకోండి. ఎన్టీ రామారావు దగ్గర డైరెక్ట్ తీసే మాట్లాడింది. నేను పార్టీ ప్రెసిడెంట్, మండల పార్టీ ప్రెసిడెంట్, ఆయన గ్రామ పార్టీ ప్రెసిడెంట్. 100 సంవత్సరాలు వచ్చింది. 100 సంవత్సరాలు చేయడం బెటర్. గ్రామ పార్టీ వచ్చి అధ్యక్షుడిగా ఉండేవారు. నేను సత్కారోజు చేశాను. ఆర్యవేశ కళ్యాణ మండపంలో మొత్తం గ్రామాల్లో అందరి తరఫున నాయకులు అందరి తరఫున సన్మానం చాలా పవర్ఫుల్. ఈస్ట్ లోనే ఉంది సార్. కోటి రామూర్తి గారి కుటుంబం వాళ్ళకి మన లోకేష్ బాబు గారి దృష్టికి వెళ్ళటం, మన ఇష్యూ అంతా వీరి మీద ఈ మంచి అని చూడమన్నారు కదా. దానికి సంబంధించి హౌస్ హోల్డ్ వీళ్ళు ముగ్గురు ఒక దాంట్లో ఉన్నారు. ఇప్పుడు హౌస్ హోల్డ్ ఏమన్నా చేయడానికి లేదు కదా. ఇప్పుడు పెన్షన్ ఇవ్వడానికి పెన్షన్ ఇవ్వడానికి రెండో పెన్షన్ రావాలంటే హౌస్ హోల్డ్ సెపరేట్ అవ్వాలంటున్నారు. తల్లి భార్య ఇతను ఉంటున్నారు. హౌస్ హోల్డ్ విషయంలో మనం ఇప్పుడేం మూవ్మెంట్ చేయడానికి లేదు కదా. ఒకసారి తెలుసుకొని మీరు ఎండో తెలుసుకొని డిఎంహెచ్ఓ వారికి చెప్తాను. ఒక పెన్షన్ ఒకటి సీరియస్ ఇల్నెస్ పెన్షన్ కానీ లేదంటే దివ్యాంగుల పెన్షన్ కానీ ఏదో పెన్షన్ అరేంజ్ చేసినా చూడాలి. రేపు వచ్చే అట్లా ఎలాగే ఒక 2 నెలల్లో మన గవర్నమెంట్ రిలీజ్ చేస్తున్నారు. ఈ లోపల దాన్ని అంటే ఇక్కడ ఉన్నాను నేను, ఈ స్పాట్ లో ఉన్నాను. హౌసింగ్ నేమ్ గారు ఇంటి వీళ్ళందరూ కూడా ఉన్నారు.
మొత్తం మన వాళ్ళందరూ ఎక్కడ ఉన్నారు, 50 మంది వీళ్ళంతా వచ్చారు. ఈ కరెంట్ ఇప్పుడే ఇక్కడ కరెంట్ ఇచ్చారు, ఈ హౌసింగ్ కూడా మొదలెట్టేస్తారు వెంటనే. ఈ పెన్షన్ ఒకటి అరేంజ్ చేస్తే మనకి బెనిఫిట్ అవుతుంది మంత్లీ. ఇమీడియట్ గా సీరియస్ ఇల్నెస్ పెన్షన్ కానీ లేదా ఒక మామూలు దివ్యాంగుల పెన్షన్ ఏది వీలుంటే అది చెయ్యాలి ముందు. సాధారణ స్లాట్ బుక్ చేయమంటాను, అది కూడా మూవ్మెంట్ చేద్దాం. ఎండో గారికి చెప్తాను, సెక్రటరీ ఉన్నట్టు చెప్పాను ఇక్కడ. సరే రోడ్డు పక్క బిల్డింగ్ కట్టించేస్తాను. షిఫ్ట్ చేసి బయట పెట్టేసి బయట షిఫ్ట్ చేయడానికి ముందు ఎక్కడ పెట్టాలి కదా, ఐటీ చూసి పెట్టాలి. పని కట్టాలి. బిల్డింగ్ కట్టేదా చిన్న మీకు స్థలం ఇచ్చిన కదా కట్టేయమంటారు. ఈ స్థలం మీకు ఎలా ఉంటుంది, అది మీ కింద ఉంటుంది, మీ సొంతమే కదా ఇది. మీకు పట్టా ఇచ్చారు కదా సెంటున్నారా, ఎక్కడో తెలియదు, వెళ్ళలేదని చూసుకోలేదండి. ఏం చేయమండి, అమ్మగారు కదలేని పరిస్థితి, ఆవిడ చూస్తే పరిస్థితి. ఎక్కడ చేయాలి? 24 hours లో కరెంట్ తెప్పించారు సార్ లోకేష్ గారు చెప్పిన మాటకి. స్వచ్ఛందంగా రిమోట్లీ గ్రామంలో గోటేటి రామ్మూర్తి గారి కుటుంబాన్ని సందర్శించడం జరిగింది. ప్రధానంగా 4 రోజుల క్రితం ఈ కుటుంబం యొక్క పరిస్థితిని కొంతమంది యువకులు సోషల్ మీడియాలో పెట్టి లోకేష్ బాబు గారు ట్యాగ్ చేయడం జరిగింది. ఆ విషయాన్ని కూడా నేను గమనించి ఇక్కడ మా పార్టీ అవడి గ్రామ పార్టీ నాయకులకు తెలియజేయడం, వారు వచ్చి ఇక్కడ వీరి కుటుంబ యొక్క దేన పరిస్థితిని గమనించి వీరిని ఆదుకోవడానికి కొన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. అంతకుముందు కూడా గ్రామ తెలుగుదేశం పార్టీ తరఫున సోరపు రామకృష్ణ గారు కొన్ని కొద్దిపాటి సహకారాలు అందిస్తూ ఉన్నారు, నిత్యావసర వస్తువులు, కూరగాయలు. ఎప్పుడైతే ఎంత కష్టాల్లో ఉన్నారు, ఇన్ని ఇబ్బందుల్లో ఉన్నారనే విషయం అందరినీ కదిలించి వేసింది. లోకేష్ బాబు గారే కాదు, అందరూ కూడా ఆ విషయం మీద ఏమిటి ఈ కుటుంబం ఇన్ని ఇబ్బందుల్లో ఉంటే ఎంతవరకు కూడా ఎవరి దృష్టికి రాలేదంటే అనేది కూడా బాధించింది. ఈ కుటుంబం యొక్క పరిస్థితిని గమనించి ఆదుకోవడం వచ్చి ఇక్కడ వీరి కోరిక ప్రకారం కరెంటుని తక్షణం ఒక 7 స్తంభాల నుంచి ఇక వైర్లు తీసుకొచ్చి ఒక 5 కొత్త స్తంభాలు వేసి కరెంటుని వెంటనే ఈ 2-3 రోజుల్లోనే అందివ్వడం జరిగింది. అదేవిధంగా 5 లక్షల రూపాయలతో ఇల్లు నిర్మాణాన్ని కూడా లోకేష్ బాబు గారి ఆదేశానుసారం కలెక్టర్ గారు, అధికారులు కూడా ముందుకు వచ్చి ఈ నిర్మాణాన్ని చేపట్టడానికి కూడా చర్యలు తీసుకున్నారు. 2 నెలల్లో ఇంటి నిర్మాణాన్ని కూడా పూర్తి చేయడం జరుగుతుంది అటాచ్డ్ బాత్ తోటి. అదేవిధంగా పెన్షన్లు కూడా రాబోయే రోజుల్లో వీరికి ఒక్క పెన్షన్ అందుకుంటున్నారు, 4000 రూపాయలు వైఎపీ పెన్షన్. అది కాకుండా వీరు అర్హులు, ఇంకా దివ్యాంగుల పెన్షన్ పొందడానికి అర్హత ఉంది, సీరియస్ ఇల్నెస్ పెన్షన్ పొందడానికి కూడా అర్హత ఉంది. అంటే హౌస్ హోల్డ్ ఒకటి వల్ల ఇబ్బంది ఉంది, దాన్ని ఏ రకంగా పరిష్కరించి పెన్షన్స్ కూడా అందేలాగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. వీరికి ఇంకా గ్యాస్ స్టవ్, సిలిండరు లేదా ఇతర ఫర్నిచరు, వంట పాత్రలు వీరికి భవిష్యత్తులో ఏ ఇబ్బంది లేకుండా ప్రతి నెల వీరు సుఖంగా లోటు లేకుండా వెళ్లే విధంగా ఈ విధంగా సహకరించాలి. ఆ రకంగా సహకరించడానికి కూటమి ప్రభుత్వం తరఫున లోకేష్ బాబు గారి ఆదేశాలతో మేమందరం కూడా సిద్ధంగా ఉన్నామని, వీరు ఏ విధంగానూ ధైర్యంగా ఉండమని అందరూ సహకరిస్తామని తెలియజేస్తూ ఉన్నారు. మంత్రి క్యాంపు కార్యాలయంకు భూమి పూజ. కేంద్రపాలిత ప్రాంతం యానాంలో పుదుచ్చేరి ప్రజాపనుల శాఖ, పర్యాటక శాఖ మంత్రి మల్లాడి కృష్ణారావు యానాంలో ఉన్న సమయంలో ప్రజలకు అందుబాటులో ఉండేందుకు అవసరమైన క్యాంపు కార్యాలయం నిర్మాణానికి భూమి పూజ చేశారు. ప్రభుత్వ పాత అతిథి గృహం పక్కన ఖాళీ స్థలంలో సుమారు 60 లక్షల వ్యయంతో క్యాంపు కార్యాలయాన్ని నిర్మించనున్నారు. ముందుగా కాంట్రాక్టర్ దౌలూరి సత్యబాబు బృందం మంత్రి మల్లాడికి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం పరిపాలనాధికారి శివరాజ్ మీనా ప్రజాపనుల శాఖ అధికారులతో కలిసి మల్లాడి భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రజాపనుల శాఖ అధికారులు, స్థానిక కాంట్రాక్టర్లు తదితరులు పాల్గొన్నారు. ಫಸ್ಟ್ 2 years ಆಗುತ್ತೆ ಅದಕ್ಕೆ
మీరు బయలుదేరి రేపు మార్నింగ్ కాడికి వచ్చేటమ్మా. ట్రైనింగ్ తీసుకుంటే మీరు ఇది అవ్వండి. ఏమన్నా 20th సెంట్రల్ హోమ్ మినిస్టర్ ஒருவர் கூப்பிட்டார். சிஎம் மைசெல்ஃப் சிஎம் ஒருவர் இல்லை தெரியல. அது ஒன்று இருக்குது. வால் పుష్కర్ది ఉన్నాం. పుష్కర్ది కట్ట ఫుల్ షేప్లో రెడీగా ఉంటాయి. ఎవరు దానికి ఎవరో మనం బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. అనాథవరంలో ఏటీఎం చోరీకి దొంగలకు ప్రయత్నం. సీసీ కెమెరా, వైర్లు, ప్రింటింగ్ మిషన్ ధ్వంసం. కూటమి 2 ఏళ్ల పాలనలో అభివృద్ధి సంక్షేమం జోడు గుర్రాల పరుగులు. ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు. లోకేష్ దృష్టికి సమస్య. 24 గంటల్లో విద్యుత్ సౌకర్యం. అవిడి కుటుంబానికి 7 స్తంభాలతో కనెక్షన్. యానంలో మంత్రి క్యాంపు కార్యాలయానికి భూమి పూజ. 60 లక్షలతో నిర్మాణం. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.